ఉపవాసమున్న వారి కొరకు దైవదూతలు ఎప్పటి వరకు దుఆ చేస్తూ ఉంటారు? దీనికి సరియైన సమాధానం ఇఫ్తార్ వరకు. ముస్నద్ అహ్మద్లో, అలాగే ముస్నద్ బజార్లో, ఇంకా ఇమాం బైహకీ రహిమహుల్లాహ్ షుఅబుల్ ఈమాన్ మరియు ఇమాం ముహమ్మద్ బిన్ నసర్ అల్ మిర్వజీ ఖియాము రమదాన్లో ఈ హదీసును ప్రస్తావించారు. వతస్తగ్ఫిరు లహుముల్ మలాయికతు హత్తా యుఫ్తిరు. ఉపవాసమున్న వారి గురించి దైవదూతలు ఇఫ్తార్ వరకు అల్లాహ్తో క్షమాపణ కోరుతూ ఉంటారు. కానీ ఈ హదీస్ సహీ కాదు, దయీఫ్ హదీస్. దయీఫ్ హదీస్ అయితే మరి ఎందుకు మీరు ప్రశ్నించారు, ఎందుకు మాకు తెలుపుతున్నారు అని అడుగుతారు. అయితే ఇది దయీఫ్ అన్న విషయం మీకు తెలియాలి, ఇలాంటి జ్ఞానం కూడా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో దయీఫ్ గా వచ్చే మౌదూ, కల్పిత హదీసులను సహీ హదీసుల మాదిరిగా ప్రస్తావించి ఎందరో ఎన్నో రకాల మోసాలు చేస్తూ ఉన్నారు మన సమాజంలో. అయితే దీనికి సంబంధించిన జ్ఞానం నేర్చుకోవడం కూడా చాలా అవసరం. ఇలాంటి విషయాల కొరకే మనం హదీసు శాస్త్రవేత్తల వైపునకు మరలాలి. ఏదో యూట్యూబ్ ద్వారా, గూగుల్ బాబాను అడిగి, లేక ఇంకా ఏదో ఒక మనం తెలుగు ఉర్దూలో ఉన్నటువంటి అనువాదం చేయబడిన 2-3 పుస్తకాలు చదువుకొని జ్ఞానం వచ్చింది అన్నటువంటి భ్రమలో ఉండకూడదు. ఇక్కడ మరో విషయం చాలా శ్రద్ధగా గమనించండి. అదేమిటంటే, ఈ హదీస్ దయీఫ్ అని చెప్పడం జరిగింది. షేఖ్ అల్బానీ రహిమహుల్లాహ్ ఇంకా ముస్నద్ అహ్మద్ యొక్క రీసెర్చ్ చేసినటువంటి సుమారు 45-47 వాల్యూమ్లలో ప్రింట్ అయింది అది. అలాగే ఇంకా వేరే హదీస్ వేత్తలు కూడా ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పారు. దీనికి మూల కారణం, ఈ హదీసు ఉల్లేఖించిన వారి పరంపరలో హిషామ్ ఇబ్ను అబీ హిషామ్ అని ఉన్నారు. ముత్తఫకున్ అలా ضعفిహి. అతడు దయీఫ్ అన్న విషయంలో హదీసు శాస్త్రవేత్తలందరి ఏకాభిప్రాయం ఉంది. మరియు రెండవ వ్యక్తి ఈ హదీసు పరంపరలో, ఈ హదీసు ఉల్లేఖకుల పరంపరలో ముహమ్మద్ బిన్ అస్వద్. ఇతను మజ్హూలుల్ హాల్. హదీసు శాస్త్రంలో ఇది ఒక పారిభాషిక పదం. అంటే అతని యొక్క స్థితిగతులు, అతని యొక్క జీవిత వృత్తాంతం గురించి ఏమీ తెలిసి రాలేదు. అయితే ఈ ఒక విషయం తెలుసుకున్నారు. అయితే ఇక్కడ మనకు బోధపడిన గుణపాఠం, మనం నేర్చుకున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? కొందరు మన సమాజంలో ఉన్నారు, అల్లా క్షమించుగాక ఈ పదం మంచిది కాదు, కానీ వారు చేస్తున్న చేష్టలకు కొన్ని సందర్భాల్లో అరుస్తారు అన్నటువంటి పదం ఉపయోగించడం బహుశా బాగుంటుందేమో. ఏమని? హదీసులన్నీ హదీసులే కదా, ఇక దాంట్లో కొన్ని దయీఫట, కొన్ని ముసలివి అట, కొన్ని పడుసువి అట, ఈ విధంగా అస్తగ్ఫిరుల్లాహ్ ఎగతాళి చేస్తారు. ఈ టాపిక్ లోకి వెళ్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మరో సందర్భంలో తెలుసుకుందాము. కానీ సంక్షిప్తంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందరో మోసగాళ్ళు, అసత్యవాదులు వచ్చారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అబద్ధాలు, అసత్యాలు చెప్పి ప్రవక్త చెప్పని మాటకు ప్రవక్త చెప్పారు అన్నట్లుగా ప్రజల్ని భ్రమలో పడవేసే ప్రయత్నం చేశారు. అందుగురించే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలాంటి వారి గురించి హెచ్చరించారు కూడా. సహీహ్ బుఖారీలోని హదీసులో, మన్ కదిబ అలయ్య ముతఅమ్మిదన్ ఫలియతబవ్వ మఖదహు మినన్ నార్. ఎవరైతే నాపై అబద్ధం ఆపాదిస్తారో వారు తన స్థానాన్ని నరకంలో ఏర్పరచుకోవాలి అని. అందుకొరకే హదీసు శాస్త్రవేత్తలు, ముహద్దిసీన్, ముహక్కికీన్, హుఫాజ్, అఇమ్మా వారు ఏం చేశారు? తహకీక్ చేసేవారు, చాలా రీసెర్చ్ చేసేవారు. అయితే ఈ హదీసులో
ఈ 2 కారణాలున్నాయి, దానివల్ల ఇది దయీఫ్. కానీ ఇక్కడ మరో గొప్ప జ్ఞానం మనం నేర్చుకోవాలి. అది కూడా కేవలం 1-2 పుస్తకాల్లో కాదు, హదీస్ వేత్తలతో ఉండి వారితో మనం నేర్చుకోగలుగుతాము. అదేమిటంటే ఇక్కడ ఈ హదీస్ దయీఫ్ ఉన్నది, కానీ ఇందులో తెలుస్తున్న విషయం దైవదూతలు ఉపవాసమున్న వారి గురించి క్షమాపణ కోరుతూ ఉంటారు, దుఆ చేస్తూ ఉంటారు. ఈ విషయం నిజమా అబద్ధమా? అయితే ప్రత్యేకంగా ఉపవాసమున్న వారి గురించి ఇఫ్తార్ చేసే వరకు అన్న విషయం ఈ హదీసులో ఏదైతే ప్రస్తావించబడిందో అది రుజువు కాలేదు, సహీ హదీస్ ఆధారం ఇంకా రాలేదు. కానీ సర్వసామాన్యంగా దైవదూతలు విశ్వాసుల కొరకు దుఆ చేస్తూ ఉంటారు. ఈ ప్రస్తావన స్వయంగా ఖురాన్లో వచ్చి ఉంది. సూరా నంబర్ 40, సూరత్ గాఫిర్, దీని యొక్క మరో పేరు అల్ ముమిన్. ఆయత్ నంబర్ 7, 8, 9లో మీరు చూడవచ్చు. الذين يحملون العرش ومن حوله يسبحون بحمد ربهم ويؤمنون به ويستغفرون للذين آمنوا ربنا وسعت كل شيء رحمة وعلما فاغفر للذين تابوا واتبعوا سبيلك وقهم عذاب الجحيم ربنا وأدخلهم جنات عدن التي وعدتهم ومن صلح من آبائهم وأزواجهم وذرياتهم إنك أنت العزيز الحكيم وقهم السيئات ومن تق السيئات يومئذ فقد رحمته وذلك هو الفوز العظيم. అల్లాహ్ యొక్క అర్ష్ను మోసేవారు, దాని చుట్టూ ఉన్నవారు అంటే దైవదూతలు స్తోత్ర సమేతంగా తమ ప్రభు పవిత్రతను కొనియాడుతూ ఉంటారు. వారు ఆయన్ని విశ్వసిస్తున్నారు. విశ్వాసుల మన్నింపు కొరకు ప్రార్థిస్తూ వారు ఇలా అంటారు: మా ప్రభూ, నీవు ప్రతి వస్తువును నీ దయానుగ్రహంతో పరిజ్ఞానంతో ఆవరించి ఉన్నావు కనుక పశ్చాత్తాపం చెంది నీ మార్గాన్ని అనుసరించిన వారిని నీవు క్షమించు, ఇంకా వారిని నరక శిక్ష నుంచి కూడా కాపాడు. మా ప్రభూ, నువ్వు వారికి వాగ్దానం చేసి ఉన్న శాశ్వతమైన స్వర్గవనాలలో వారికి ప్రవేశం కల్పించు. మరి వారి పితామహులలోని, సతీమణులలోని, సంతానంలోని సజ్జనులకు కూడా స్వర్గంలో స్థానం కల్పించు. నిశ్చయంగా నీవు సర్వసత్తాధికారివి, వివేక సంపన్నుడివి. వారిని చెడుల నుండి కూడా కాపాడు. యథార్థమేమిటంటే ఆనాడు నీవు చెడుల నుంచి కాపాడిన వారిపై నీవు అమితంగా దయ చూపినట్లే. గొప్ప సాఫల్యమంటే అదే మరి. అల్లాహు అక్బర్.